వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మొత్తానికి అయితే విఘ్నేశ్వరుడి యొక్క పాదాలు అయితే రెడీ అయిపోయినాయి. చూస్తున్నారు కదా, పూజ కూడా అయిపోయింది. సో ఏదో మట్టి వర్క్ అయితే పాదాల నుంచి స్టార్ట్ చేశారనమాట. సో వెల్డింగ్ మొత్తం ఫినిష్ అయిపోయింది అండ్ పాదాలు కూడా మొత్తం రెడీ అయిపోయినాయి. విఘ్నేశ్వరుడి పూజ కూడా అయిపోయింది. సో ఇప్పటి నుంచి పిఓసి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో 70 అడుగుల భారీ విఘ్నేశ్వరుడు అయితే రెడీ అయిపోయాడు గైజ్. మొత్తానికి అయితే ఈ ఇయర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది వినాయకుడు అని చెప్పొచ్చు. అంటే 70 feet వినాయకుడు అంటే జస్ట్ ఇమాజినేషన్. అసలు ట్యాంక్ బండ్ నుంచి నిమజ్జనం వెళ్ళేటప్పుడు ఎంత హైట్లో ఉంటుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ అంటే 2 కళ్ళు సరిపోవు అనమాట డెఫినెట్లీ ఖచ్చితంగా. సో అంత బాగుండబోతుంది ఈసారి, ఎందుకంటే చాలా హైట్గా 70 feet అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. బికాస్ 70 feet అంటే ఆల్మోస్ట్ మీకు సెక్రటరీ మొత్తం హైట్లో వెళ్ళిపోతుంది. సో నిజంగా 2 కళ్ళు చాలా అని చెప్పొచ్చు వెళ్ళేటప్పుడు. సో భక్తులకు 11 రోజులు విఘ్నేశ్వరుడు అయితే దర్శనం ఇస్తాడనమాట. సో చూస్తున్నారు కదా, విఘ్నేశ్వరుడి పాదాల దగ్గర నుంచి మీరు ఒకసారి చూడండి, దర్శించుకోండి పాదములు. సో తర్వాత ఫినిష్ అయిన తర్వాత కూడా మీకు కష్టం ఇంత దగ్గరగా రాలేరు కాబట్టి సో దూరం ఇప్పుడే దర్శించుకోండి. సో ఇప్పుడు మేకింగ్లోనే. సో ఇది మొత్తానికి ఇదే అనమాట. విఘ్నేశ్వరుడు అయితే పూజ అయితే అయిపోయింది. సో వర్క్ వేగవంతంగా జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కళాకారులు కూడా నర్సరీ టీం కూడా 20 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. అది ఇది మీరు చూసారు, చెట్టు మొత్తం రెడీ అయింది. పైన దాన్ని సెల్లార్ పైన ప్లాట్ఫామ్ కూడా పైన కూడా క్లియర్ చేసామన్నమాట, దాన్ని నీట్గా చేశారు. సో కాబట్టి ఏంటంటే వర్క్ అనేది చాలా స్పీడ్ వెళ్తూ ఉంటుంది, ఎక్కడ మనకు ఆగేదేమి ఉండదు, వర్క్ ఆగేది ఉండదు. మాకెందుకంటే 23 రోజుల సమయం ఉంది కాబట్టి మనము నైట్ అంటే కూడా వర్క్ చేయాలంటే అవసరం లేదనుకుంటాము. నైట్ అంటే కూడా వర్క్ చేసి ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి చేస్తాం ప్రయత్నం చేసి. అదే అనమాట, మొత్తానికి అయితే తొందరగా అయితే వర్క్